ఇక్కడెందుకు వచ్చాము? షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? రే షూటింగ్ కాకపోతే ఏంట్రా ఇప్పుడు? అసలు ఇందులో ఏముంది? అమ్మ బట్టలు. వద్దు. బా వదలరా చూస్తాను. రే ఇది సల్వార్ సూటు. మీ అమ్మగారు చీరే కదా కడతారు, ఏంట్రా ఇది? ఇక్కడ చూడు, మాకైతే అంతా తెలుసు నువ్వు బాయ్ కాదని, నువ్వు గేలని. ధీరజ్ అయితే మగని చెప్పేశాడు. ధీరజా? ధీరజే చెప్పాడు. నువ్వేం టెన్షన్ పడకు, మేము ఎవరి దగ్గర ఇది చెప్పము. సరే, ఈ అమ్మాయిని డ్రెస్లో చూస్తుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఇదంతా వద్దు. మా దగ్గర నటించకరా. వెళ్ళు, వెళ్ళి ఈ డ్రెస్ వేసుకురా. రే వెళ్ళరా. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా. క్రైమ్ పెట్రోల్ హెచ్చరికలో విమెన్ అగేన్స్ట్ క్రైమ్ ఈ ఎపిసోడ్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తోంది. ఆడవాళ్లు బయటకు వచ్చి పనిచేయడం మొదలు పెట్టారు, ముందుకు వెళ్తున్నారు. కానీ ఆడవాళ్లతో జరిగే క్రైమ్స్ కూడా అదే వేగంగా ముందుకు వెళ్తోంది. ఆలోచించండి, ఒక ఆడపిల్ల పుట్టేటప్పుడు ఆ ఆడపిల్లకి జరిగే దారుణాల గురించి ఆలోచించండి. ఇదొక తల్లి మనసుని ఎంతలా బాధ పెడుతుందని మీకు తెలుసా? ఆడవాళ్ళకి జరిగే ఈ రేప్, దారుణాలు, మాలెస్టేషన్ ఇవన్నీ చూసేటప్పుడు కొన్ని కుటుంబాల ఆడవాళ్ళని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మనం చూడబోయే కథ నేర్కంజ్, ఉత్తరప్రదేశానికి చెందింది. ఇక్కడ ఒక కుటుంబం తన కూతుర్ని కాపాడడం కోసం చాలా ఎక్స్ట్రీమ్ కి వెళ్తున్నారు. కానీ దాని ఫలితం వాళ్ళు అనుకున్నట్టు కొంచెం కూడా లేనేలేదు. హలో సార్, మన పోలీస్ స్టేషన్ పక్కన డెడ్ బాడీ ఉంది సార్. ఈ అమ్మాయి యొక్క వయసు 15 నుండి 16 ఏళ్ళుంటాయి. గొంతు మీద, మొహం మీద కుక్కల ఘాట్లున్నాయి. పూజ సార్, బట్ట తీసుకురా. బాగా చెక్ చేయండి. ఎస్ సార్. సార్, డేటాబేస్ మొత్తం చెక్ చేస్తాం సార్. తన గుర్తులేవి మనకేం దొరకలేదు. కాలం అయితే చెడిపోయింది. ఎంత అన్యాయం జరిగింది చూడు. పోలీస్ స్టేషన్ బయటే హత్య జరిగింది చూడు. చూస్తూ ఉండో, రేపు పోలీస్ స్టేషన్ లోపల కూడా మర్ర జరుగుతుంది. కరెక్ట్ గా చెప్పావు. వెళ్ళండి ఇక్కడి నుంచి. సార్, సార్ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే రేపు జరిగినట్టు అనిపిస్తుంది. ఈ దుపట్టతోనే గొంతు కూడా నిలిమేసినట్టున్నారు. బాడీని పోస్ట్ మార్టానికి పంపి అన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ ని చెక్ చేయండి. ఏమైనా డీటెయిల్స్ దొరకడానికి అవకాశం ఉంది. సార్, ఏమైంది సార్? స్టేషన్ బయట ఇద్దరు మాట్లాడుకోవటం నువ్వు విన్నావా? ఇప్పుడంతా పోలీస్ స్టేషన్ బయట హత్య జరుగుతుంది. వాడి చెప్పిన మాటల్ని మర్చిపోలేకపోతున్నా. స్టేషన్ బయటే బాడీ దొరికింది. అది చూస్తుంటే చేతకనితనంగా ఉంది. హంతకుడు ఎవడో తెలియలేదు, కానీ ఇది చేసి చాలా పెద్ద రిస్క్ చేశాడు. హంతకుడు అనుకునుంటే అమ్మాయి మొహాన్ని నుజ్జు చేయొచ్చు, అప్పుడేగా గుర్తుపట్టలేరు. కానీ వాడు అదెందుకు చేయలేదు? ఒకవేళ ఆ అమ్మాయి ఈ ఊరు కాదేమో సార్. నాకు తెలిసినంత వరకు ఆ హంతకుడు మనకి సవాల్ విసురుతున్నాడు అనుకుంటా. కుదిరితే నన్ను పట్టుకోమంటుండు. సార్, సార్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తుంటే బీర్గంజ్, బరేలీల నుంచి ఏ అమ్మాయి గురించి కూడా మిస్సింగ్ కంప్లైంట్ లేదంటున్నారు. 24 అవర్స్ మనం ఇంకా వెయిట్ చేద్దాం. అలాగే సార్. సార్, మా అబ్బాయి ధీరజ్ నిన్నటి నుంచి కనిపించట్లేదు. కాస్త వెతకండి సార్. ముందు కూర్చోండి. అలాగే సార్, నిన్నటి నుంచి వాడు కనిపించట్లేదు. నా పేరు ముఖేష్ మిశ్రా. తను నా భార్య సుమన్. మేము గోమతి నగర్లో ఉంటున్నాము. నాకు 12 ఏళ్ల కుర్రాడున్నాడు ధీరజ్. ఇదే వాడి ఫోటో.
సార్ నిన్నటి నుంచి వాడు కనిపించట్లేదు సార్. ఆ, ధీరజ్ దగ్గర ఫోన్ ఉందా? లేదు లేదు సార్. సార్, నాకు తెలిసి వాడు సూరజ్తో పారిపోయి ఉండుంటాడు సార్. ఏ సూరజ్? సార్ సార్ ఒక్క నిమిషం, మీరు సూరజ్ గౌడ్ గురించా మాట్లాడుతున్నారు? అవును, మీకు సూరజ్ ఎలా తెలుసు? సార్ ఇక్కడ చూడండి, సూరజ్ గౌడ్ తల్లి సరోజ్ గౌడ్ నిన్న రాత్రి ఇక్కడికి వచ్చారు. సార్ మా కొడుకు సూరజ్ ఈ రోజు 6 గంటలకి మార్కెట్కి వస్తువులు కొనడానికి వెళ్ళాడు సార్. ఇంకా తిరిగి రాలేదు సార్. మేము అన్ని చోట్ల వెతికాం. మాకు సహాయం చేయండి. ఒకవేళ వాడితో పాటు. మీరు కాస్త శాంతంగా ఉండండి. ఫ్రెండ్స్ తో పాటు ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు. కానీ సార్ వాడికి ఒకే ఒక ఫ్రెండే ఉన్నాడు, మా పక్కింటి అబ్బాయి ధీరజ్. సూరజ్ దగ్గర మొబైల్ ఉందా? లేదు. సరే ఫోటో ఉందా? అవును సార్, సూరజ్ ధీరజ్ మంచి ఫ్రెండ్స్ సార్. ఇలా చూడండి, సూరజ్ కనిపించకపోతే సరోజిని మనతో ఎందుకు చెప్పలేదు? ఆ, తను మన దగ్గరే చెప్పాలి కదా. ఖచ్చితంగా చెప్పుండాలి. సరే, ధీరజ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుంటారు? రిలేటివ్స్ దగ్గర లేదా ఫ్రెండ్స్ దగ్గర అడిగా? అడిగాం సార్. మా రిలేటివ్స్కి ఫోన్ చేశాము, కానీ వాళ్ళు ఢిల్లీ లక్నోలో ఉన్నారు. కానీ వాళ్ళకేమీ తెలియదు సార్. సార్ సూరజ్ ధీరజ్ మంచి ఫ్రెండ్స్ సార్. అంతేకాకుండా ధీరజ్ కనిపించట్లేదు. అంటే వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండొచ్చు కదా సార్. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అదేంటంటే వాడిని కొట్టడం కానీ తిట్టడం కానీ అలాంటివి? లేదు సార్, అదేం జరగలేదు. ఈ బాబు డీటెయిల్స్ ఫోటో మొత్తం ఇతనికి ఇవ్వండి. సార్ ఒక లేడీ ఉంది సార్. ఈ అమ్మాయి కుర్తాలో ఒక టైలర్ ట్యాగ్ ఉంది, సత్యం టైలర్. ఈ పేరు గల టైలర్ షాప్ అన్నానగర్ బజార్ షాప్ లో కూడా ఉంది. దీని నుండి ఒకటి క్లియర్గా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఏదో పక్కన ఏరియా అనుకుంటా. ఆ టైలర్తో మాట్లాడు. ఈ కుర్తా ఇక్కడే కుట్టింది కదా? నేను ఫోన్ చేస్తా. అవును మేడం, ఇది మా కోర్టు లేబులే. ఇది నేనే కుట్టాను. ఏమైంది మేడం? ఇదొక మర్డర్ కేస్. ఇది ఎవరిచ్చారో చెప్తారా? మేడం ఇది ఎవరిదని నేనెలా చెప్పగలను? ఇలాంటిది చాలా కుట్టించాను. కానీ రెసిప్ట్ ఇచ్చుంటారు కదా? అవును మేడం, ఇదిగోండి అంతా ఉంది. ఇది ఈ సంవత్సరందే. సీసీటీవీ ఉందా? లేదు మేడం, కొట్టు పెట్టుకుని నా కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోతున్నాను. వేళకి సరిగ్గా శాలరీ ఇవ్వలేకపోతున్నాను. సీసీటీవీ ఎలా పెట్టమంటారు? సీసీటీవీ కంపల్సరీ అండి, తెలుసు కదా. త్వరగా ఫిక్స్ చేయండి. చాలా సరే అండి ముఖ్యం. మేడం. సరే. పైన ఉన్న వాళ్ళతో ఏం మాట్లాడను. ఒక అమ్మాయి యొక్క బాడీ స్టేషన్ బయట దొరికింది. తను ఏంటో ఎవరో కూడా మనకు ఇప్పటికీ తెలియలా. మన మొహం మీద డైరెక్ట్గా కొట్టినట్టు అయింది. ఈ అమ్మాయి ఎవరని తెలియట్లా. హే, సూరజ్ నడక చూసావా? నడుము తిప్పుతో నడుస్తాడు. ఇప్పుడు చూస్తావా సూరజ్ ఎంత సిగ్గుపడతాడో. రే మీకు అలుపంటూ ఉండదా? ఎప్పుడూ అదే మాట. వాడిని ఇబ్బంది పెట్టకండి రా. సరే, ఒంటరిగా వదిలిస్తాము ఖచ్చితంగా. కానీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సరేలే, ఒక మాట చెప్పు. నువ్వు మాతో ఎందుకు కలిసి చూసుపోవు? టాయిలెట్కి వెళ్ళి ఎందుకు చేస్తావు? నాకు టాయిలెట్లో కంఫర్టబుల్ గా ఉంది. అమ్మాయిలలాగా టాయిలెట్ లో ఉచ్చాబోస్తావా? అలా నీ దగ్గర ఏముంది? మా దగ్గర అదేరా. లేని విషయాలు. సరే, రేయ్, ఇక్కడ వాడిని వదలండ్రా, వాడిని జరుగురా, వదిలిపెట్టండి. పోరా అక్కడ. అమితన్న, బావా, పంకజన్న నేను ఏం చెప్తున్నానంటే- మళ్ళీ ఎగతాళి చేస్తున్నారు. వదలు. చాలు వెళ్ళండి, వెళ్ళండి. హే సూరజ్, వీడు అమ్మాయిలు లాగా పరిగెడతాడురా. బాగానే ఉన్నాడు. సూరజ్ ఆగు, సూరజ్ ఆగురా. వాళ్ళు మాట్లాడింది మర్చిపో. నేను దాచలేను. వాళ్ళకి నిజం తెలిసిపోతే. ఎవరికి ఏమీ తెలీదు. నేనున్నాను కదా. సరే, ఏడవడం ఆపు. థ్యాంక్స్ ధీరజ్, నువ్వే నా అసలైన ఫ్రెండ్వే. ధీరజ్, వెళ్ళు, లేకపోతే సుమన్ ఆంటీ తిడతారు. తిట్టడానికి కాదు, కొట్టడానికి కూడా కారణం వెతుకుతారు. ధీరజ్, వస్తున్నానమ్మా. ఎందుకంత గట్టిగా అరుస్తావు? పో.
చిన్నోడు వచ్చేసాడు. రా, నీకోసం నేనొక సర్ప్రైజ్ ఉంచాను చూడు. కొత్త డ్రెస్ ఎలా ఉంది? ఇది నాకొద్దు. ఏమైంది? ఇది బానే కదా ఉంది. ఏమైందా? అమ్మా, నేనుగా లేదు. ఇంకా ఎన్ని రోజులు నేను పిల్లోడ్లాగా నటిస్తాను? ఏంటమ్మా ఇదంతా? టైట్గా ఒక బనీన్ వేసుకోమంటున్నారు, నిజాన్ని దాచమంటున్నారు. అమ్మా, రొమ్ములు నొప్పేస్తుంది, ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నా. అంతేకాదు, స్కూల్ పిల్లలు అందరూ నోటీస్ చేస్తున్నారు. నా శరీరం వాళ్ళలాగా లేదంటున్నారు. ఆ చోటులో తాకడం ప్రయత్నిస్తున్నారు. నన్ను చాలా అవమతిస్తున్నారు. అమ్మా, పిల్లోడ్లాగా నేను ఉండలేనమ్మా. ఇకపై వద్దు. ఇంకా కొద్ది రోజులేనన్నా. ఎప్పుడు నీకు 16-17 వయసు అవుతుందో ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను. అవును, ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టుమా. అమ్మా, ఒకవేళ నేనే ఒకరిని వెతుక్కుంటే? నీకు ఎవరైనా నచ్చారా? ఒకడు 12th చదువుతున్నాడు. ఇలా చూడు, నీకు మనోజ్ ఇష్టమని నాకు తెలుసు, కానీ వాడేమనుకుంటున్నాడు? వాడికి నేనంటే ఇష్టమో కాదో నాకది తెలుసుకోవాలని ఉంది. దీనికి ఒకే ఒక దారే ఉంది. ఏంటి? నువ్వు వాడిని డైరెక్ట్గా అడుగు. నువ్వు ఒక అమ్మాయిని వాడితో చెప్పేశావా? లేదమ్మా, ఇప్పటి వరకు లేదు. వాడి దగ్గర నువ్వు చెప్పకూడదు. వద్దు, నీకోసం అబ్బాయి నేనే సెలెక్ట్ చేస్తాను, ఒక మంచి అబ్బాయిని. అమ్మా, మీ మాటే నేను ఎప్పుడు వింటున్నా. నా మాట ఒక్కసారి వినండి. నా సిలబస్ ని ఎప్పుడో ముగించాను. చెప్పానుగా, ఎగ్జామ్ కి ముందే రివిజన్ కి టైం దొరుకును. మనోజ్, నీతో కాస్త మాట్లాడాలి. చెప్పు. అది చాలా ముఖ్యం. ఇటువైపు వస్తావా? నీకు చెప్పాలని ఉందా లేదా? నా టైం వేస్ట్ చేయకు. మనోజ్, దీన్ని నీకోసం తెచ్చాను. చాక్లెటా? ఏంట్రా మనోజ్, ఇప్పుడు వీడు ఖచ్చితంగా నీకు కిస్ ఇస్తాడు. పిచ్చ పట్టిందా నీకు? నేనే దొరికానా ఇప్పుడు? ఇక్కడి నుంచి పారిపో, వెళ్ళు. అందగత్తి. పోరా. ఏంటి సూరజ్, ముక్కులు పట్టిందా? వాడికి చాక్లెట్ ఇస్తావా? నాకు ఇవ్వవా? మీరు వెళ్ళు, చెప్తే అర్థం కావట్లేదు. వెళ్ళు ఇక్కడి నుంచి. ఏంట్రా అలా చూస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. రే రారా, వెళ్ళొస్తానే. మళ్ళీ కలుద్దాం. సూరజ్, ఏంటి నువ్వు ఇలాంటి వాడికి నువ్వు అందరి ముందు చాక్లెట్ ఇస్తున్నావేంటి? ఎవరైనా చూస్తే ఎగతాళి చేస్తారు. నేను ఒక అమ్మాయిని. నాకెవరైతే ఇష్టమో దాన్ని వాళ్ళతో చెప్పలేకపోయా. మా అమ్మ నాకు అన్యాయం చేసింది. ధీరజ్, సుమన్ ఆంటీ పిలుస్తున్నారు. ధీరజ్, నిన్ను ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను? నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? నడురా ఇంటికి, నడు ముందు. ప్లీజ్, అతన్ని కొట్టకండి. నీ వల్లే ఇదంతా జరుగుతుంది. నీ వల్లే వీడు ఎప్పుడే వెదవల తిరుగుతున్నాడు. ఇంట్లో పని ఏది చెయ్యట్లేదు. రాజులాగా మహారాజులాగా ఊరు తిరుగుతున్నాడు. మళ్ళీ నన్ను కొట్టావనుకో. ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? వెళ్ళరా, ఇంటికి వెళ్ళరా, వెళ్ళు. ఓవర్ చేస్తున్నారా? అనవసరంగా నన్ను కొడుతున్నారు. ఇక భరించేది లేదురా, ఏదో ఒకటి చెయ్యాలి. నీకేదైనా అయితే మీ అమ్మ ఏం చేస్తుంది? ఇలా చూడు సూరజ్, నా సీక్రెట్ ని నీతోనే చెప్తున్నాను. ఏమైనా సరే ఈ విషయం ఇంటికి తెలియకూడదు, లేకపోతే అంతా చెడిపోతుంది. నీ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాను, నా విషయం కూడా సీక్రెట్ గా ఉంచుతానని ప్రామిస్ చేయి. మిగతా అమ్మాయిలాగా బయటకు చెప్పేకు. ఏది ప్రామిస్ చేయి. ఇలా మాట్లాడుకో ధీరజ్. నీ మీద ఒట్టు, ఎవరితో ఈ విషయం గురించి చెప్పను. ధీరజ్, ప్రతిరోజు ఊరి మీద తిరుగుతూ ఉంటావు. ఎక్కడికి రా, ఇంట్లో ఎంత పని ఉంది? వస్తున్నానమ్మా. వేదవనా కొడుకు. ఇలా చూడు, మర్చిపోకు, చెప్పనని ప్రామిస్ చేసావు.
అరే నిన్ను వెతుకుని వస్తున్నాను. ఇదిగో కాయగూరలు కొనుక్కురా. అలాగే సత్యం టైలర్ దగ్గరికి వెళ్ళరా. సల్వార్ కమీజ్ కుట్టాడో లేదో కనుక్కో. సల్వార్ కమీజ్ ఆడోళ్ళ బట్టలా? నా కోసమా? మరేంటి నా కోసమా? నీకోసం ఆ దగ్గర మాట్లాడి పెట్టాను. ఆ అబ్బాయి ఇంట్లో నేను చూడ్డానికి వస్తున్నారు. ఎక్కువగా ఆలోచించుకో. త్వరలోనే ఒక అమ్మాయిలాగా నువ్వు జీవించబోతున్నావు. వెళ్ళు. చూశారు కదా, ఒక తల్లి తన కూతురు పరువుని కాపాడ్డం కోసం ఎంత డెస్పరేట్ అయ్యారు అని. తన కూతురు ఒక అబ్బాయిలాగే జీవించాలని తన్ని ఫోర్స్ చేశారు. అయినా సరే పోలీసులు సూరజ్ని నీరజ్ని వెతికారు, రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాండ్స్ లో. కానీ ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి అనేది వాళ్ళకే తెలియలేదు. ఇది ఆశ్చర్యమే. ఈ టైంలోనే ఆ మిస్టరీ గర్ల్ పిఎం రిపోర్ట్ వచ్చింది. అందులో తన్ని గ్యాంగ్ రేప్ చేసినట్టు ఉండింది. అందులో ఆ ఇద్దరి సీమెన్ శాంపిల్స్ దొరికాయి. దాంతో పాటు యూజ్ చేసిన ఒక కాండం కూడా దొరికింది. ఇందులోంచి ఒక విషయం క్లియర్ గా ఉంది. ముగ్గురు కలిపి తన్ని రేప్ చేశారు. అది కూడా తన గోర్లలో స్కిన్ ట్రేసెస్ కూడా ఉండేవి. తనని కాపాడుకోవడానికి పోరాడింది. అది కూడా ఎప్పుడు? తన దుప్పటాన్ని తీసి మెడ నొక్కేటప్పుడు ఆ రేపిస్ట్ తన్ని చంపాడు. ఈ మిస్టరీ గర్ల్ బాడీ దొరికి ఇంచుమించు 3 రోజులవుతోంది. కానీ ఇంతవరకు ఎవరూ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసులేమనుకున్నారంటే 5th జనవరి నైట్ నుంచి 6th జనవరి నైట్ వరకు డమ్ డేటా తీశారు. అప్పుడే సరోజ్ సూరజ్ కనిపించట్లేదు అని స్టేషన్ కి వెళ్లి గొడవ పడ్డం మొదలుపెట్టింది. కంప్లైంట్ ఇచ్చి 36 గంటలు అవుతుంది సార్. నా కొడుకు ఎక్కడో చెప్పగలరా? మేడం, మేము అన్ని యాక్షన్స్ తీసుకుంటున్నాం. మాకేమైనా తెలిసిందో మీకు కాల్ చేస్తాం. నాకు నా కొడుకు కావాలంతే. వాడికి ఏమీ కాకూడదు. మీరు వాడిని ఎత్తికి పట్టే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. మీరు ఒక పని చేయండి, మీ యొక్క మొగుడిని పంపించండి. నాకు డివోర్స్ అయింది సార్. 16 సంవత్సరాలు అవుతుంది. ఈ విషయాన్ని మాకు ముందలెందుకు చెప్పలేదు? దీనికి నా భర్తకి ఏంటి సార్ సంబంధం? సంబంధం ఉందిగా. మీరు ఆయన పేరు, అడ్రస్ ఇవ్వండి నాకు. ఆయన పేరు మహేంద్ర గౌడ్. బరేలీలో ఉన్నారు. సూరజ్ వాళ్ళ నాన్నని చూశాడా? ఎప్పుడైనా. ఒకవేళ వాడు ఆయన దగ్గరికి వెళ్ళుంటాడు. నా కొడుకు ఆయన దగ్గరికి వెళ్ళాడు సార్. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియలేదు. అతని గురించి తెలియగానే మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు మీరు వెళ్ళండి. వాడిని ఎత్తికి పట్టుకునే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. పూజ, రండి రండి. శర్మ, నువ్వు వెళ్ళి మహేంద్ర గార్డ్ని కలు. సూరజ్ గురించి అలాగే పక్కింట్లోనూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కనుక్కుని చూడు. సార్, మేడం సూరజ్ ధీరజ్ ఎప్పుడు కలిసే ఉంటారు. మంచి ఫ్రెండ్స్. ఇక సూరజ్ అయితే ఎవరితోనూ మాట్లాడు. సూరజ్ నాకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు. అది స్కూల్లో అందరికీ తెలిసిపోయింది. నా పరువు తీసేశాడు. అందరూ వాడిని అందగతి అంటారు. మేడం, సరోజ్ వాళ్ళ భర్తను మేము చూసిందే లేదు. 2-3 సార్లు తనని అడిగాను. ఏ రోజు సమాధానం చెప్పలేదు. చాలా విచిత్రంగా ఉంటాడు సార్. స్కూల్లో అందరూ ఎగతాలు చేస్తారు. ధీరజ్ పిలిచినందువల్ల వాడికి మేము చాలా సాయం చేశాం సార్. మేడం, సూరజ్ ధీరజ్ ఎప్పుడూ ఇద్దరూ ఒకటిగానే ఉండేవారు. కానీ ఈ విషయం ధీరజ్ అమ్మగారికి అస్సలు నచ్చలేదు. ఇందువల్లే ధీరజ్ మీద తను చాలా కోపంగా ఉండేది. చాలదంటూ ఓపెన్ గా కొట్టేసింది. ధీరజ్ సూరజ్ కి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఇద్దరు కనిపించట్లేదు కాబట్టి ఖచ్చితంగా కలిసే ఉంటారు. అవును సార్, నా పేరే మహేంద్ర గౌడ్. కానీ నా భార్య సరోజ్కి నాకు కొడుకు లేడు. కానీ మీ భార్య మీ అబ్బాయి కనపడతలేదని మిస్సింగ్ కంప్లైంట్ రాసిచ్చారే? సూరజా? లేదు సార్. నాకు కొడుకుంటే తనని వదిలేసి దీన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఏంటంటే 16 సంవత్సరాల క్రితం మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. అందువల్ల మొదటి భార్యని వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాను. ఇంకెవరి వల్లైనా బాబు పుట్టుంటాడు. నాకు సంబంధం లేదు. అంటే ఆ ఒక అమ్మాయి పేరు సజిని. అట్లా చూస్తే ఆమె యొక్క వయసు లెక్క ప్రకారం 16 ఏళ్లుంటాయి. ఆ లెక్క ప్రకారం చూస్తే మహేంద్రకి అలాగే సరోజిని మధ్య ఏ బిడ్డ లేదు. ఎస్ సార్. కానీ సరోజిని వేరే పెళ్లి చేసుకోలేదు. ఆ సూరజ్ ఫోటో చూపి. మీరు ఏం చెప్తున్నారు సార్? సూరజ్ ఒక అబ్బాయి. సరే, ఇప్పుడు చెప్పండి, నిజమేంటి? డాక్టర్, లాయర్, పోలీస్ వీళ్ళ దగ్గర ఎప్పుడు ఎలాంటి నిజం దాయకూడదు. ఇగో చూడండమ్మా, మీరు మాకు సహాయం చేయకపోతే మేమెలా మీకు సహాయం చేయగలము? మీరు కాస్త తెలివిగా నాకు నిజం చెప్తేనే కదా నేను సూరజ్ని కనిపెట్టగలను. ప్లీజ్. ఇగో ఇందులో చూడండి, ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేసి ఈ విధంగా దింపినట్టు కనబడుతుంది. చెప్పండి ప్లీజ్. అవును సార్, సూరజ్ ఒక అమ్మాయి. వాళ్ళ నానే తనకి సజని అని పేరు పెట్టారు.
నేనే పేరు మార్చి సురళి అని పెట్టాను. సార్ వాళ్ళ నాన్నే మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశాడు. మా సిస్టర్ని ఎలా బలాత్కారం చేసి తన్ని హత్య చేసేశారో నా కూతురికి అలా జరగకూడదు అనుకున్నాను. ఎప్పుడు మీరు గన్స్ నుంచి వచ్చామో అప్పుడు తనకి 7-8 సంవత్సరాలు. అప్పుడు ఇదంతా నీ మంచి కోరే చేస్తున్నాను బాబు. నా ఫ్రాక్ని ఎందుకు తీసేశారు? ఇక ఈ డ్రెస్ దాని కొత్త పేరు అన్ని చెడు నుంచి నేను రక్షిస్తుంది. ఇదొక నీకు రక్షణగా ఉంటుంది. నా కొత్త పేరు ఏంటి? ఈ రోజు నుంచి నీ పేరు సూరజ్ గౌడ్. సూరజా? ఇకపై నువ్వు ఒక అబ్బాయివి. ఇక నీ దగ్గర ఎవరైనా పేరు అడిగితే నువ్వు సూరజ్ అని చెప్పాలి. ఏం చెప్తావు? సూరజ్. సరే, ఈ సురేలి ఫోటో ఉందా? ఉంది సార్. తనకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను, అందుకని ఫోటో ఉంది. ఏమైంది సార్? ఎందుకని ఇలా చూస్తున్నారు? సుర్లి ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు. సురేలి, నీకేమైంది? సురేలి, ఏమండి ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ అమ్మాయిని హత్య చేయకముందే చాలా మంది ఈ అమ్మాయిని రేప్ చేసి ఏంటి? ఏమండి ఇది ఎలా జరిగిందండి? ఇదంతా జరుగుండదండి. మిరుగాల నుంచి రక్షించడానికి కదా తినేలా పెంచాను నేను. చివరికి ఇదంతా జరిగిపోయిందా? లేదంటే ఇదంతా జరుగుండదు. నేనొచ్చి నా కూతుర్ని 6 గంటలకి మార్కెట్కి పంపించాను, కాయగూరలు తేయడానికి, సత్యం టైలర్ దగ్గర బట్టలు తేయడానికి. కానీ వెళ్ళింది తిరిగి రాలేదు. ధీరజ్ అలాగే సురేలి మంచి ఫ్రెండ్స్ కదా. ఆ రోజు వాళ్ళిద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళారా? ఎందుకంటే ధీరజ్ కనబల్లా. సార్, సుర్లి వచ్చి 6 గంటలకే మార్కెట్కి వెళ్ళింది. ఇంచుమించు 8 గంటలకి ధీరజ్ ఏడుపు సౌండ్ వినిపించింది. వాళ్ళ నాన్న ఎప్పటిలాగనే తిడుతూ ఉన్నాడు. సార్, సుమన్ సూరజ్ స్టెప్ మదర్ సార్. అతని మూలంగా తనకు ఒక కూతురు కూడా ఉంది. అందుకని తను ఈ తేడాని చూస్తూ ఉంటుంది. ఇంట్లో జరిగిన విషయాల్ని ధీరజ్ సురళితో చెప్తుంది. సరే, సూరజ్ సురళి అని ఈ ధీరజ్కి తెలుసా? అంటే అమ్మాయి అని? లేదు సార్, నా కూతురు ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేదు. ఒకే బాణంతో 2 ఆటల్ని గురి పెట్టారు. అంటే 2 కేసెస్ని సాల్వ్ చేశారు. అంటే సూరజ్ ఎక్కడున్నాడని వాళ్ళకి క్లియర్ గా తెలిసింది. ఎందుకంటే సూరజే సురళి, తన బాడీయే పోలీస్ స్టేషన్ కి బయట వాళ్ళు కనిపెట్టింది. కానీ ఇప్పటి వరకు ధీరజ్ ఎక్కడున్నాడనే విషయం పోలీసులకి తెలీదు. దాంతోపాటు సురళిని రేప్ చేసి చంపింది ఎవరు అన్న విషయం కూడా పోలీసులకి తెలీదు. ఈ అబ్బాయి 5వ తారీఖు మీ కొట్లో సూట్ తీసుకోవడానికి వచ్చాడా? అవునవును, వచ్చాడే. వీళ్ళమ్మ మెషర్మెంట్స్ ఇచ్చారు, వీడు తీసుకోవడానికి వచ్చాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. సరే, కొంచెం బాగా ఆలోచించి చెప్పండి. ఈ అమ్మాయిని హత్య చేశారు. ఇలా చూడండి, కొంచెం బాగా ఆలోచించి చెప్పండి. కరెక్ట్గా చెప్పాలి. ఒంటరిగా వచ్చారా లేకపోతే ఎవరైనా కూడా వచ్చారా? అంతగా గుర్తులేదు సార్, సరిగా చూడలేదు. నిజమే చెప్తున్నాను. రామ్ శ్రవణ్. అరే సార్, ఇది వెజిటబుల్ బ్యాగ్. ఆ రోజు వచ్చాడు కదా, కౌంటర్లోనే మర్చిపోయాడు. నేను ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు అరే ఏంట్రా ఇదే, రే తమ్ముడు, ఈ కాలం పిల్లలకి ఏది గుర్తుండదు. నేను మొహాన్ని సరిగా చూడలేదు, ఆ బైక్ కూడా వెళ్ళిపోయింది. ఈ రోడ్లో ఎక్కడైనా ఏటీఎం ఉందా? అవును సార్, ముందుగా ఉంది. సార్, ఏటీఎంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్. సార్, ఇలా చూడండి, బైక్లో 3. ఈ 2 నాకు తెలుసు సార్. చెప్పండి, సుర్లిని 2 కలిపి ఏం చేశారు? ఎవరు సుర్లి? మాకలా ఎవరు తెలియదు సార్. సూరజ్ తెలుసు కదా. చివరిగా ఎప్పుడు చూశారు? స్కూల్ వదిలిన తర్వాత మధ్యాహ్నం సార్. మధ్యాహ్నమా? ఇది చూడు, నువ్వు చెప్పినట్టుగా ఈవినింగ్ 6 గంటలకి మీ ఇద్దరి మధ్యన ఎవరు కూర్చున్నారో కాస్త చూడండి. సూరజే కదా అది. మీ 3 ఎక్కడికి సవారీ వెళ్ళారు? అది సార్, మేము చెప్పడానికి మర్చిపోయాం.
సార్ ఈవినింగ్ మేము మార్కెట్లో సూరజ్ని చూసాం. మేము వాడిని ఇంట్లో డ్రాప్ చేసాం సార్. ఆ తర్వాత ఏమైందో మాకు ఏమీ తెలియదు. అది సరే, ఇంట్లో డ్రాప్ చేశారా? అయితే ఇంటికాడ 6:45 నుండి 11:30 రాత్రి వరకు ఆ హైవేలో ఉన్న పాత బావి దగ్గర ఫోన్ యొక్క లొకేషన్ ఎందుకు చూపించింది? మీరిద్దరూ కూడా సూరజ్తో కలిపి అక్కడే ఉన్నారు కదా, నిజం చెప్తారా లేదా? వద్దు సార్. లేదు సార్, మేము వాడిని డ్రాప్ చేసాము. వీళ్ళు నిజం చెప్పరు. శర్మ ఓ పంచే, సూరజ్ యొక్క బాడీలో సీమెన్ శాంపుల్ దొరికింది కదా, ఆ సీమెన్ శాంపుల్ని వీళ్ళిద్దరి యొక్క సీమెన్ శాంపుల్తో మ్యాచ్ చేసి చూడండి. అప్పుడే ఆధారాల ద్వారా వీళ్ళని ప్రశ్నలు వేయగలం, అది కూడా మన స్టైల్లో. సార్ ఆ రోజు అది ఈవినింగ్ ఒక 6 o'clock ఉంటుంది సార్. సూరజ్ అబ్బాయి కాదు అమ్మాయి అని మాకు అప్పుడే తెలిసింది. ఎవరు చెప్పారు? హే, నేను చెప్పేది నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. నాకు చాలా రోజులుగా తెలుసు సూరజ్ ఒక అమ్మాయి. అది ఎందుకు మా దగ్గర చెప్తున్నావు? ఎందుకంటే తను మనల్ని మోసం చేసింది. అంకుల్ మా బట్టలు ఇవ్వండి. పేరు చెప్పు. సరోజ్. రే సూరజ్, ఇక్కడేం చేస్తున్నావురా? నీకు విషయం తెలుసా? ఆ బావి పక్కన షూటింగ్ జరుగుతుందిరా. షూటింగ్కి మనుషులు కావాలంట. షూటింగ్ కోసం ఎక్స్ట్రా 1 hourకి 2000 ఇస్తారట. 2000 బాగానే ఉంది, కానీ నేను రాలేను. మా అమ్మ వేచి ఉంటుంది. రే, మీ అమ్మతో మేము మాట్లాడేసాంరా, ఆవిడ ఒప్పుకుంది. ఇక్కడ ఎందుకు వచ్చాము? షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? రే, షూటింగ్ కాకపోతే ఏంట్రా ఇప్పుడు? అసలు ఇందులో ఏముంది? అమ్మ బట్టలు. వద్దు. బా వదలరా, చూస్తాను. రే, ఇది సల్ఫర్ సూటు. మీ అమ్మగారు చీరే కదా కడతారు, ఏంట్రా ఇది? ఆ. ఇక్కడ చూడు, మాకైతే అంతా తెలుసు నువ్వు బాయ్ కాదని, నువ్వు గేలని. ధీరజ్ అయితే మగని చెప్పేశాడు. ధీరజా? ధీరజే చెప్పాడు. నువ్వేం టెన్షన్ పడకు, మేము ఎవరి దగ్గర ఇది చెప్పము. సరే ఇదిగో, ఈ డ్రెస్ అయితే వేసుకో. మేమైతే చూడాలి. అమ్మాయిని డ్రెస్లో చూస్తుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఇదంతా వద్దు. మా దగ్గర నటించకరా. వెళ్ళు, వెళ్ళి ఈ డ్రెస్ వేసుకురా. రే వెళ్ళరా. సురలేని మీరు అక్కడే వదిలేశారు. తను గనక పోలీస్ స్టేషన్ వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇస్తుందని భయపడి మీరు తనని చంపేశారు. ఆ బాడీని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు లేశారు. లేదు సార్, మేమైతే తనని చంపలేదు సార్, నిజమే చెప్తున్నాము. శర్మ, వీళ్ళిద్దరి మీద సురళి యొక్క లైంగిక కుట్ర యొక్క కేసు నమోదు చేయి. సూరజ్ అమ్మాయి అనే విషయం ఈ ధీరజ్కి ముందలే తెలిసింది. కానీ సరోజిని ఏం చెప్తుంది? తను అమ్మాయిని తనకు తప్ప ఎవరికి తెలియదని. కానీ సూరజ్ మోసం చేసినట్లు వీళ్ళిద్దరూ చెప్తున్నారే, వాడు చేసిన మోసం ఏంటి? ఒకవేళ ఈ ధీరజ్ ఈ సురళిని లవ్ చేస్తున్నాడా? లేదు, అసలు ఆ రోజు ఏం జరిగింది? ధీరజ్ సురళి యొక్క సీక్రెట్ని వీళ్ళిద్దరి దగ్గరికి ఎందుకు చెప్పారు? ఇక్కడే ఆ హైవేలో ఉన్న పాత బావి దగ్గర సురళిని రేప్ చేసేశారు. అక్కడి నుండి మన స్టేషన్కి రావాలంటే 6 కిలోమీటర్లు ఉన్నాయి. పిఎం రిపోర్ట్ ప్రకారం సురళి యొక్క మర్డర్ అనేది నైట్ 2 నుండి 3 గంటలకు అయింది. కానీ ఈ పిల్లలు ఏం చెప్తున్నారంటే నైట్ అక్కడి నుండి 11 లేదా 11:30 బయలుదేరామని. అవును సార్, మొబైల్ రికార్డ్స్ కూడా ఇదే చూపిస్తున్నాయి. మిడ్ నైట్ లోనే వాళ్ళు ఇంటికి వెళ్ళారని చూపిస్తుంది. సరే, ఇలా తీసుకుందాం. ఆ ఇద్దరు అబ్బాయిలు తన్ని హత్య చేయలేదు. సురళి రేప్ జరిగిన తర్వాత స్టేషన్ గుండా నడిచి రావచ్చు. అట్లా వచ్చుంటే 1.5 గంటలు పట్టేది, లేదా 2 గంటలు కూడా అవ్వచ్చు. ఇంచుమించు 1 గంట. అదేంటంటే చావడానికి ముందు 1 గంట. ఎస్. అయితే ఆ సురళితో ఆ 1 గంటలో ఏం జరిగింది? పోలీసులు ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయాలనుకున్నారు. ఎందుకంటే ఒక విషయం క్లియర్ గా ఉండింది. అదేంటంటే సురళి బాడీలో ఏం సీమెన్ శాంపిల్స్ దొరికాయో అది అమిత్ పంకజ్ది. కానీ సురళి 3వ రేపిస్ట్ వాడే కాండమ్ ని యూజ్ చేశాడు. వాడు ఇప్పుడు కూడా ఒక మిస్టరీగానే ఉన్నాడు. పోలీస్ వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ పక్కనున్న డమ్ డేటా తీశారు. అందులోనే ఇది తెలిసింది. అక్కడ పోలీస్ స్టాఫ్ మాత్రం కాకుండా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల లోపు 4 ఆ చోట ఉన్నారు. అందులో కొంతమంది కాసేపే విజిబుల్ గా కనిపించారు. అంటే వాళ్ళు ట్రావెల్ మోడ్ లోనే ఉండుండాలి. అక్కడి నుంచి జస్ట్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ 3వ వ్యక్తి సరోజ్ గారిది, ఎందుకంటే ఆవిడ కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చింది. ఇంకా 4వ మనిషి ఎవరో గిరీష్ పాఠక్ దంట. రీమా, త్వరగా లేట్ అవుతోంది నాకు. వస్తున్నాను.
కాస్త నీళ్ళు. వచ్చింది మహారాణి. ఈ ఇంటి పని అంతా పూర్తయ్యాక వస్తుంది. ఈ రోజు దీని పని చెప్పే తీరుతాను. చెప్పండి. గిరీష్ పాతక చెప్పండి. రండి సార్, మిగతా భోజనం స్టేషన్లో తినొచ్చులేండి. రండి. సార్ 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 ఏమైంది సార్? ఆయన ఏం చేశారు? బలాత్కారం తర్వాత మర్డర్. లేదు, మా ఆయన అలాంటి పనులు చేయడండి. 6వ తారీఖు 16 ఏళ్ల వయసు అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. అది కూడా పోలీస్ స్టేషన్ పక్కనే. తొందరగా చెప్పు, టైం వేస్ట్ చేయకు. సార్, ఆ రోజు నేను పని నుండి వస్తుండగా నా కారులో అంకుల్ అంకుల్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. ఏమైందమ్మా? నా 2 ఫ్రెండ్స్లు అలాగే ఆ డ్రగ్ అంకుల్ నాతో తప్పుగా ప్రవర్తించారు. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. నువ్వు భయపడకు, బండిలోకమ్మా. ఏడవకూడదు, నీళ్లు తాగు. ఇలా చూడమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే నాకు మంచిదనిపిస్తోంది. సరేనా? భయపడకు. పోలీస్ స్టేషన్ ఇంక 1 కిలోమీటర్లో వచ్చేస్తుంది. మనం వెంటనే వెళ్ళిపోదాం. ఎక్కడున్నారు? ఎప్పుడొస్తారు? రీమా, ఈరోజు ఓవర్ టైం కదా, రావటానికి కాస్త లేట్ అవుతుంది. ఇప్పుడంతా చాలా ఓవర్ టైం చేస్తున్నారు. ఎప్పుడొస్తారో సరిగ్గా టైం చెప్పండి. ఇలా చూడు, రావడానికి ఇంకా గంట పడుతుంది. హలో రీమా, చూడమ్మా, ఈ బ్యారికేడ్ దాటిన వెంటనే పోలీస్ స్టేషన్ వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళిపో. వాళ్ళ దగ్గర నీ కంప్లైంట్ని రిజిస్టర్ చేయమని చెప్పు. నీ పేరెంట్స్కు కూడా నువ్వు ఫోన్ చేసి. లేదు అంకుల్, మీరు కూడా నాతో పాటు రండి. ఆల్రెడీ నాకు లేట్ అయిందమ్మా, నీతో పాటు నేను రాలేను. ప్లీజ్ రండి అంకుల్. నాకు అర్థం అవుతోంది. కావలిస్తే నువ్వు ముందు వెళ్ళు, అంతవరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. సరేనా? లేదా నువ్వు కార్ల తలని రేప్ చేసి ఉండాలి. మాకు అబద్ధాలు చెప్పుకో. సార్, ఆ విధంగా నేనేమీ చేయలేదు. తనే పోలీస్ స్టేషన్కి వెళ్లే ముందు అమ్మతో మాట్లాడాలని చెప్పింది సార్. కానీ ఫోన్ చేసి అమ్మని పోలీస్ స్టేషన్కి రప్పించే విషయం నాకు చెప్పలేదు. వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి నా ఫోన్ని తనకి ఇచ్చాను సార్. సూరజ్, హలో 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 అమ్మా అమ్మా, నేను హలో. నేను నిజమే చెప్తున్నాను. ఓ అలాగా? సరే సురళి, పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చే వరకు నువ్వు అక్కడ ఉన్నావా? అవును సార్, అక్కడే ఉన్నాను. అబద్ధం చెప్తున్నావరా? సురళి పోలీస్ స్టేషన్ లోపలికి అసలు రాలేదు. అంతకు ముందు లోపలే తన మర్డర్ అయింది. ఆ హత్య చేసింది నువ్వే కదా? సార్, తనని నేను ముట్టుకోలేదు సార్. ఆ ట్రక్ డ్రైవరు అలాగే తన ఫ్రెండ్సే రేప్ చేశారు సార్. ఈ విషయం చెప్పింది కూడా తనే సార్, నేనేం చేయలేదు సార్. నీ కథలో ఎంత నిజం ఉందో నేను కనిపెడతాను. వీడి ముందులో బొక్కలేయండి. సురళి యొక్క గోర్ల మీద ఎలాంటి స్కిన్ ట్రేసెస్ దొరికాయో వీడి డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూడండి. అలాగే వీడు ట్రక్ డ్రైవర్ కథ కూడా చెప్తున్నాడు, అదొకసారి క్రాస్ చెక్ చేయి. ఒకవేళ ఆ ట్రక్ డ్రైవర్ కూడా రేప్ చేసి ఉండొచ్చుగా. అలాగే ఆ పాట బావి నుండి మన యొక్క స్టేషన్ వరకు ఎన్ని డాబాలు, టీ స్టాల్ ఉన్నాయో లేదా ట్రక్ వచ్చి నుంచిన స్పాట్లు ఉన్నాయో చెక్ చేయి. సార్, పాత బావిలో నుంచి పోలీస్ స్టేషన్ తీసేస్తే దానికి మధ్యన నా టీ కొట్టే ఉంది. ఈ లోకల్ డ్రైవర్స్ అందరూ ఎప్పుడు టీ తాగడానికి నా కొట్టుకు వచ్చి 5వ కూర్చుంటారు. తారీఖు నైట్ 6వ తారీఖు మార్నింగ్ ఎవరెవరు ట్రక్లు అయితే వచ్చాయో చెప్పగలరా? సార్, ఆ నైట్ ఏమో 2-3 ట్రక్లు వచ్చింది. ఆ రోజు ఇక్కడ ఎవరినైనా అమ్మాయిని చూసావా? అదే ఒక 16 ఏళ్ళ వయసు. అమ్మాయా? ఒక ట్రక్కులో ఒక అమ్మాయి ఎక్కడం చూశాను. తను ఏ ట్రక్కులో ఎక్కిందని నువ్వేనా చూసావా? లేదు సార్, నేనంతా కరెక్ట్గా చెప్పలేను. కానీ ఆ ముగ్గురు నాకు తెలుసు. ఎందుకంటే ఆ ముగ్గురు అప్పుడప్పుడు నా కొట్టుకి టీ తాగడానికి వస్తారు. వాళ్ళ పేర్లు శంభు, సోను అని బబ్లు. వాళ్ళు ఇక్కడ లోకల్ మనుషులేనా? లేదు సార్, లోకల్ మనుషులు కాదు. అందులో శంభువే మనవరోడు. ఇప్పుడు ఆ సంబుగాడు ఎక్కడుంటాడు? నమస్కారం సార్, నా పేరే శంభు. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి నీ ట్రక్లో వచ్చిందా? అవును సార్, నా బండిలోనే వచ్చేది. బండి స్టార్ట్ చేయడంలో చూస్తుంటే పక్కన సీట్లు అయితే ఈమె పడుకోనింది. ఎవరమ్మా నువ్వు? అంకుల్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను బలాత్కారం చేశారు.
నా ఇల్లు గోమతి నగర్లో ఉంది. ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. అదంతా కుదరదమ్మా, నాకు అల్లు లేట్ అవుతుంది. గోమతి నగర్ వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళాలి. నేను సరుకు ఎక్కించుకొని ఢిల్లీకి వెళ్ళాలి. నువ్వు వేరే బండి తీసుకొని వెళ్ళమ్మా. నాకు ఢిల్లీ పోవాల్సిన పని ఉంది, అందుకోసమే నిన్న వెళ్ళేసి వచ్చాను. అన్ని చెక్ పోస్టుల యొక్క రసీదు అయితే నా దగ్గర ఉంది సార్, మీరు చూడండి. తీసుకురా. సరే ఇప్పుడు చూపిస్తాను సార్, ఇది చూడండి, అన్ని రిసిప్ట్స్ ఉన్నాయి. సార్, సుర్లీగోర్లో ఒక స్కిన్ ట్రేసెస్ ఉన్నాయి సార్. అమిత్, పంకజ్, గిరీష్, శంభు ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు. శంభు స్టేట్మెంట్ కూడా చూశాను, వాడు నిజమే చెప్తున్నాడు. వాడు ఢిల్లీకే వెళ్ళాడు. వాడు చెప్పిందంతా నిజమే సార్. వెళ్ళేటప్పుడు వాడు చెప్పిన రూట్లోనే వెళ్ళాడు. వాడు చెప్పినట్టుగానే సీసీటీవీ ఫుటేజ్ చూసాం. కానీ ప్రశ్న అనేది ఇంకా అక్కడే ఆగుంది కదా. ఆ మూడో రేపిస్ట్ ఎవడై ఉంటాడు? కాండమ్ని యూజ్ చేసి రేప్ చేసింది ఎవడు, అలాగే చంపాడు? ఆ మూడో రేపిస్ట్ గిరీష్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వాడి భార్య వాడి యొక్క క్యారెక్టర్ మన దగ్గర చెప్పారు. నేనేం బెయిల్ తీసుకురాలేదు. ఎవరిని బెయిల్ ఇవ్వకుండా చేస్తాను. జైల్లో ఉన్నావు కదా, ఇదే నీకు సరైన చోటు. అబద్ధాలు చెప్తావా? ఓవర్ టైం అని చెప్పి ఆ రోజు ఎంజాయ్ చేసావు కదా, అది ఒక చిన్న అమ్మాయితో. నేనేమీ చేయలేదు. స్టేషన్ కి బయట వాడు ఉండుండొచ్చు. అయితే ఇవన్నీ తర్వాత సురళి యొక్క అమ్మ ఉన్నారు కదా, ఆమె కూడా స్టేషన్ కి బయట ఉంది. ఇవన్నీ బట్టి చూస్తుంటే సురళి యొక్క రేపు జరిగిన తర్వాత తను గిరీష్ దగ్గర నుండి పారిపోయి తను వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చుండాలి. అప్పుడే కదా ఆమె కంప్లైంట్ ఇస్తానికి వచ్చింది. సూరజ్, నా ఇద్దరు ఫ్రెండ్స్, డ్రగ్ అంకుల్ అందరూ వీళ్ళ దగ్గర నుంచే కదా నేను రక్షించాలనుకున్నాను. కానీ ఈ రోజు నీతో ఆయన నేను ఇంత కష్టపడి దాచినందుకు ఫలితమే ఉంది చెప్పు. చివరికి ఇది జరిగింది కదా, నేను ప్రజలకు ఎలా మొహం చూపిస్తాను? ఈ కేసులో ఏమేమి విషయాలు జరిగాయో అవి కూడా ఖచ్చితంగా జరుగుతాయి. శర్మ, సురళి యొక్క కేసులో తన గోర్ల మీద ఉన్న స్కిన్ ట్రేసెస్ ఉన్నాయిగా, వాళ్ళమ్మ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూడు. సార్, ధీరజ్ని ఢిల్లీలో పట్టుకున్నారు. లోకల్ పోలీసులు తీసుకొస్తున్నారు. సాయంత్రంలోపు వస్తారు. ధీరజ్ నన్న, జనవరి 5వ తారీఖు రాత్రి ఏం జరిగింది భయపడకుండా డీటెయిల్గా చెప్పు. సార్, మా పిన్ని పెట్టే బాధలు భరించలేకపోతున్నాను. అందుకే పారిపోదామని ప్లాన్ వేశాను. ఆ రోజు నేను సంతకి వెళ్ళినప్పుడు శంభు ట్రక్ డ్రైవర్ ఎవరితోనో మాట్లాడడం నేను చూశాను. ఢిల్లీకి వెళ్తున్నా. ఆ రోజు రాత్రి ఆయన సరుకు ఎక్కించుకొని ఢిల్లీకి వెళ్తున్నారు సార్. నువ్వు ఆ ట్రక్లో ఎక్కావా? లేదు, ఆ రోజు ఇల్లు వదిలి వెళ్ళడానికి లేట్ అయింది సార్. ఎప్పుడు నేను ఆ చోటుకి వెళ్ళాను, ఈ లోపు శంభు ట్రక్ డ్రైవర్ వెళ్ళిపోయారు. అందుకే నేను వేరే ట్రక్ పట్టుకున్నాను సార్. మేము అన్ని తీసాం. నువ్వు ఈ 6వ తారీఖు లాల్ చౌక్ దగ్గరున్న ఆ ట్రక్ నుండి ఇంకో ట్రక్కి అయితే మారావు. అలాగే నువ్వు ఇంట్లో నుండి 5th జనవరి రాత్రి 11:30 నుండి బయలుదేరావు. ఆ 6 గంటల సేపు ఏం చేసావు? నా దగ్గర డబ్బులు లేవు సార్. అందుకే ఇక్కడ అక్కడ ట్రక్ను వెతుకుతూ ఉన్నాను. అలాగే నడుచుకుంటూ లాల్ చౌక్ వెళ్ళిపోయాను. అక్కడి నుండి ఇంకో ట్రక్ పట్టుకున్నాను. వీరాజ్, వీరాజ్, నువ్వు వచ్చేసావా నాన్న? ఇలా చూడు నాన్న, నన్ను క్షమించు. ఇకపై నిన్ను కొట్టండ్రు నా బంగారు. ఇలా నడుచుకోవటం మంచిది కాదు. మళ్ళీ ఈ విధంగా కంప్లైంట్ వస్తే మీరు తను కొట్టిన విషయం తెలిస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్. సార్, వీడిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? ఇప్పుడు కాదు, మెడికల్ చెకప్ చేయాలి. పూజ, ధీరజ్ ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు, అదే కన్ఫ్యూజన్గా ఉంది. సంథింగ్ మిస్సింగ్. శర్మ, సురళి యొక్క గోర్ల మీద స్కిన్ ట్రేసెస్ దొరికాయి కదా, దాన్ని ధీరజ్ యొక్క డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూడు. అలాగే ఆ ట్రక్ డ్రైవర్ గురించి ఏదో ఖర్చు చెప్పాడు కదా, దాన్ని క్రాస్ చెక్ చేయి. ఓకే సార్. సార్, ధీరజ్ మన దగ్గర చెప్పిన కథలన్నీ అబద్ధం. మార్కెట్ నుంచి శంభు ట్రక్ బయలుదేరేటప్పుడు అక్కడున్న లేబరు ధీరజ్ ట్రక్కులు ఎక్కడ చూశాడు. ఆ తర్వాత సార్, శంభు చెప్పినట్టుగానే గోడౌన్లో 1 గంటకి సరికెక్కించుకొని హైవేకి వాడు వచ్చాడు. 1:30కి దాబాకి వెళ్ళాడు. 1:45కి సుర్లిని దించేసి వెళ్ళిపోయాడు. ఈ టైం మొత్తం సూరజ్ ట్రక్కులోనే ఉన్నాడు. వాడు మన దగ్గర ఒక కథ చెప్పాడే, లాల్ చౌక్ మొత్తం నడిచాను, అక్కడి నుంచి వేరే ట్రక్కులో వెళ్ళాను నేనని చెప్పాడు కదా, అదంతా అబద్ధం సార్. సార్, డిఎన్ఏ రిపోర్ట్.
అది నీ యొక్క స్కిన్ ట్రేసెసే సురళి యొక్క గోర్ల మీద ఉంది. దీనికి ఏమర్థమో తెలుసు కదా. ఇగో చూడు బాబు, నోరు మూసుకున్నా అంటే పనవదు. నా టయాన్ని బేస్ట్ చేయకు. మొదలెట్టో, చెప్పో. మేమిద్దరం సీక్రెట్ ని బయటికి చెప్పకూడదని ప్రామిస్ చేసుకున్నాం. తను ఒక అమ్మాయి అన్న విషయం ఎవరికీ చెప్పలేదు. మా పిన్ని నుండి తప్పించుకొని నేను బయటికి వెళ్లే విషయం కూడా తను ఎవరితోనూ చెప్పలేదు. కానీ ఆ రోజు నేను క్రికెట్ ఆడినందుకు పిన్ని నన్ను కొట్టినప్పుడు తనతో నేను అన్ని నిజాలు చెప్పేశాను. నేను ఢిల్లీకి పారిపోతున్నానన్న విషయం తనకి చెప్పేశాను. దానికైనా ఏర్పాట్లు కూడా నేను చేశాను. కానీ కాసేపట్లోనే సురళి మా ఇంటికి వచ్చింది. మా పిన్నితో అన్ని నిజాలు చెప్పేసింది. అంటే ఈ రోజు రాత్రి ధీరజ్ పారిపోతాడు. తను మా ఇంటి నుండి బయటికి రావడం చూశాను. తర్వాత మా పిన్ని నన్ను బాగా కొట్టి నేను ఇల్లు వదిలి పారిపోతానన్న విషయం పిన్నికి చెప్పావుగా? అవును చెప్పాను. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు. ఢిల్లీకి వెళ్ళి ఎలా ఉంటావు? నీ గురించిన దిగులతోనే అమ్మతో చెప్పాను. నేనేదైనా చేసుంటాను. నీతో ఫ్రెండ్గా ఉండడమే తప్పు. నీకు దానికి అర్హతే లేదు. నువ్వు ఎలాంటి తనమో చూపించుకున్నావు. ఈ అమ్మాయిలందరూ కూడా ఇంతే. నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసావు. నిన్ను నేను విడిచిపెట్టను. నీ యొక్క మంచి కోసమే తను మీ అమ్మా నాన్న దగ్గరికి వచ్చి చెప్పింది. తనేమి నేను మోసం చేయలా, కానీ నువ్వే తన్ని మోసం చేశావు. మోసం చేస్తమే కాదు, ప్రాణాలను కూడా తీసావు. విని జ్వైనల్ జైలుకి పంపియండి. సురళి మంచే చెయ్యాలనుకున్నాడు, కానీ ధీరజ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. తన్ని పగ తీర్చుకోవాలనుకున్న సూరజ్ మిత్రుల దగ్గర తన గురించి అన్ని విషయాలు చెప్పాడు. ధీరజ్ చేసింది అమాయకత్వమా పగ తీర్చుకోవాలా అని తెలీదు. కానీ అక్కడి నుంచే సమస్య మొదలయ్యింది. సురళిని గ్యాంగ్ రేప్ చేశారు, హత్య చేశారు. ధీరజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి పోలీసులు శంభుని పట్టుకున్నారు. వాడు కూడా తన్ని రేప్ చేసినట్టు ఒప్పుకున్నాడు. కానీ గిరీష్ నిజంగానే తనకి సాయం చేయాలనుకున్నాడు. పోలీసులు వాడితో క్షమాపణ అడిగారు. పోలీస్ స్టేషన్ పక్కనే జరిగిన ఒక అమ్మాయి హత్య కేసుని పోలీస్ శాఖ వారు సాల్వ్ చేశారు. ఒక తల్లి తన కూతుర్ని మిగతా వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవడానికి జీవితాంతం అబ్బాయిగా జీవించమని ఫోర్స్ చేసింది. కానీ జరిగింది ఏంటి? వాళ్ళు చేసిన తప్పేంటి? అంటే సొసైటీ నుంచి కాపాడడం కోసం తన కూతుర్ని అబ్బాయిలా పెంచాలని అనుకుంది. దానికి బదులుగా ఆ కూతుర్ని తను ధైర్యంగా పెంచుండొచ్చు. తనకి ధైర్యాన్ని పెంచుండొచ్చు. సమాజంలో ఒక సమస్యని ధైర్యంగా ఎదుర్కొనేంత ధైర్యాన్ని తనకి ఇచ్చుండాలి. మన పిల్లలకి జీవితాన్ని ఎలా జీవించాలో మనమే నేర్పించాలి. వాళ్ళు భయంతోనే జీవించకూడదు. చెప్పాలంటే ముందు అబ్బాయిలకే నేర్పించాలి. ఆడవాళ్ళని ఎలా మర్యాదతో చూడాలో నేర్పించాలి. అదీ కాకుండా ఈరోజు సొసైటీలో మగవాళ్ళు ఆడవాళ్ళు సమమే అని నేర్పించి తీరాలి. ఒక మంచి సమాజం వస్తుంది అనే నమ్మకంతో నేను మీ దివ్యాంక త్రిపాఠి దహియా ఇప్పుడు బయలుదేరుతున్నాను. మళ్ళీ కలుసుకుందాం ఒక కొత్త అధ్యాయంతో. చూస్తూనే ఉండండి క్రైమ్ పెట్రోల్. హెచ్చరిక, విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక ఆడదాన్ని ముట్టుకుంటే ఎందరో లేస్తారు. జై హింద్.